న్యాయవాది స్వప్న మహిళ హత్యను నిరసిస్తూ మహబూబ్నగర్ జిల్లాలో బార్ అసోసియేషన్ నిరసన కార్యక్రమం పెట్టింది. జిల్లా ఎస్పీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం పెట్టింది. ప్రస్తుతం మన వద్ద జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు సార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సార్, ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ అనేక చట్టాల గురించి ఎన్నోసార్లు మీరు నిరసన చేపట్టారు, ఇందులో ఏం చెప్తున్నారు? గత 10 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్త న్యాయవాదులు, అన్ని బార్ అసోసియేషన్లు, ఫెడరేషన్, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మా డిమాండ్ పెడచెవిన పెట్టడం జరుగుతూ ఉంది. దీని కారణంగానే మా డిమాండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి ఒక 15 మంది న్యాయవాదులు రాష్ట్రంలో దారుణ హత్యకు గురి కావడం జరిగింది. మా రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కాబట్టి న్యాయవాదుల పట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. న్యాయవాదులు అంటే ఎప్పుడు క్రిమినల్స్ మధ్యలో, కక్షిదారుల మధ్యలో ఉంటది. కోర్టుకు వచ్చిన ప్రతి క్లయింట్, ప్రతి కేసు గెలవరు. ఓ కేసు గెలుస్తుంటారు, ఒక కేసు ఓడిపోతుంటారు. దీని కారణంగా ఈ న్యాయవాది కారణంగానే నేను కేసు ఓడిపోయినా అని చెప్పి దాడులు చేయడం ఇది సమంజసం కాదు. ఇది సమాజాన్ని కూడా మేము న్యాయవాదుల పక్షాన, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ పక్షాన యావత్తు తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ కేసు ఓడిపోయినా, ఏ కేసు గెలిచినా దానికి ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్, మీరు చెప్పే సాక్ష్యాధారాలను బట్టే కేసు ఉంటది. కాబట్టి ఒక న్యాయవాది పాత్ర దాంట్లో ఏముండదు. మన సాక్ష్యాన్ని బట్టే జడ్జి తీర్పిస్తాడు. కాబట్టి భవిష్యత్తులో ఏదైతే నిన్న జరిగిన హత్యాకాండ లాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకూడదని మేము పిలుపునిస్తా ఉన్నాం. ప్రజానీకాన్ని కూడా, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రక్షణ చట్టం కావాలని చాలా కాలంగా పోరాడుతున్నాం. కాబట్టి మీరు ఈ నిర్లక్ష్యం వహించి మా మీద ఇదే విధంగా భవిష్యత్తులో ఉదాసీనత వైఖరి చేస్తే రాబో రోజుల్లో సమాజంలో న్యాయం ఏ విధంగా జరుగుతుంది? ఏదైతే గట్టిగా కేసు కొట్లాడిన న్యాయవాదిని హత్య చేస్తే మరి సమాజానికి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కోర్టుల ద్వారా న్యాయం జరుగుతుందని ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాల్సిన అంశం ఉన్నది. నిన్న స్వప్న హత్య విషయము చాలా బాధాకరం. దీన్నంతా కూడా యావత్ సమాజము ఖండిస్తూ ఉన్నది. ఒక యువ మహిళా న్యాయవాది తన కాళ్ళ మీద తాను నిలబడుతూ గత 4 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ 3 సార్లు హత్యాయత్నానికి గురైంది. 3 సార్లు ఎఫ్ఐఆర్ చేసిరు పోలీసులు. కానీ వాళ్ళ పట్ల కఠిన వైఖరి, నిందితుల పట్ల కఠిన వైఖరి అవలంబించడం కారణంగానే 4వ అటెంప్ట్ లో ఈ మహిళా న్యాయవాదిని దారుణంగా హత్య చేయడం జరిగింది నిందితులు. ఈ మహిళా న్యాయవాది హత్య వెనుక ఏదైతే పోలీసుల నిర్లక్ష్యమే ఉంది. కాబట్టి మేమంతా కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లని, రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్పీ ఆఫీసులని దిగ్బంధం చేసి ఈ విధంగా మా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ చలో ఎస్పీ ఆఫీస్ అనే ఒక నినాదంతో న్యాయవాదులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇప్పుడే ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి బయటికి వస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న న్యాయవాద మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగకూడదు. రాబో రోజుల్లో కూడా మనం పెద్ద ఎత్తున నిరసించి మన డిమాండ్ నెరవేరే వరకు కూడా మీరు అందరు పోరాడాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే స్వప్న హత్య కేసులో నిందితులైనటువంటి వారికి ఏ న్యాయవాది కూడా బెయిల్ వేయకూడదని ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ న్యాయవాద చట్టం తేవాలంటూ మీరు ఎన్నోసార్లు నిరసన చేపట్టారు. తెలంగాణ చరిత్రలో నిరసన కార్యక్రమం కొనసాగారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు స్పందించారు. దీని మీద ఏం చెప్తున్నారు? మేము వామన్ రావు దంపతుల హత్య విషయం నటి రోడ్డు మీద పట్టపగులు అందరు చూస్తున్నాగానే న్యాయవాద జంటని హత్య జరగడం జరిగింది. దాన్ని నిరసిస్తూ గతం నుంచి కూడా మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, చెలో అసెంబ్లీ, చెలో ప్రగతి భవన్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అయినా కూడా గత ప్రభుత్వము నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. ఈ సంవత్సరం కూడా ఈ కొత్త రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా న్యాయవాదుల పట్ల వివక్షనే చూపిస్తున్నది. మా డిమాండ్ ని చట్టరూపం తెస్తామని చెప్పి, న్యాయవాద రక్షణ చట్టం తీసుకొస్తున్నామని చెప్పి చెప్పడం ఒట్టి మాటలే తప్పిస్తే దాని కార్యాచరణ తీసుకురాలేదు. ఏదైతే మేము ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్, అదే విధంగా అలంపూర్ బార్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము అంతా చెలో సెక్రటరియట్ అనే పాదయాత్ర కార్యక్రమం నిర్వహించినాం. అప్పుడు ఇక్కడ ఉన్న మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 3 ఎమ్మెల్యేలు వచ్చి భూత్పూర్ కు ఈ పాదయాత్ర సాగుతున్న తరుణంలో మీకు వారం 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కల్పించి మీ డిమాండ్ నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పిండ్రు. అదేవిధంగా ఏదైతే పాదయాత్ర ఆపండి, మేము మీ డిమాండ్ నెరవేర్స్తాం, లేదంటే శీతాకాలం సమావేశంలోనే ఇది చట్టం ఇంప్లిమెంటేషన్కి వచ్చే విధంగా తీర్మానం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ మాటలు కూడా నీటి మూటలైన తప్పిస్తే ఈ న్యాయవాదులకే ఈ విధంగా ఈ నాయకులు మోసం చేస్తే మరి సామాన్య ప్రజానికానికి ఏ విధంగా వీళ్ళు న్యాయం చేస్తారని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా నేను అడుగుతా ఉన్నా. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు.
రాబో రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రక్షణ చట్టం వచ్చేదాకా పోరాడతామని యావత్ తెలంగాణ న్యాయవాదులందరికీ కూడా మేము గట్టి విశ్వాసాన్ని కలగజేయాల్సిందిగా, విశ్వాసంతో పోరాడాల్సిందిగా మీరు అందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా కొందరు మహిళా న్యాయవాదులు ఉన్నారు. మేడం చెప్పండి, ఒక మహిళా న్యాయవాదిని హత్య చేయడం 3 సార్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంపై దీన్ని ఏమంటారు? సార్, నిన్న మేము మా ప్రెసిడెంట్ అనంతరెడ్డి గారి సార్తో పాటు మేము మహిళలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. అక్కడ వాళ్ళ అమ్మ పరిస్థితి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి. అంటే ఒక తల్లి కళ్ళ ముందల్నే కొడుకు సొంత కూతుర్ని గొంతు కోసి చంపడం అనేది అంటే చాలా దారుణమైన విషయము. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకు ముందు కూడా ఆమె పైన 3 సార్లు అటాక్ అయింది. అయినా ఆమె బార్ ప్రెసిడెంట్ తీసుకొని పోయి అక్కడ కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు వెంటనే రియాక్షన్ అయ్యింటే ఈ రోజు ఈ దారుణం జరిగేది కాకుండే. ఆ రోజే వాళ్ళు వాళ్ళపైన చర్య తీసుకున్నాం, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి వాళ్ళని అరెస్ట్ చేసింటే వాళ్ళకు లోపల ఉన్నాక వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడుతుండే. కాకపోతే వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆ రోజు చర్య తీసుకునింటే ఈ రోజు ఆ అమ్మాయి బతికుంటుండే. అటువంటిది వాళ్ళు పట్టించుకోకనందుకే వాళ్ళంతా కలిసి ఒక కుట్ర పన్నినట్లుగా ఉంది. అందుకే మేము ఆల్రెడీ నిన్న మేము ఆ పోలీస్ స్టేషన్ యొక్క ఎస్ఐ సిఐలను మేము సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. అదే విధంగా ఇప్పుడున్న ఈ వాళ్ళ అన్న గాని వాళ్ళకి సహకరించిన వాళ్ళు కూడా వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి కఠినమైన శిక్షించాలి. అదే విధంగా మా బారు అడ్వకేట్స్ కూడా వాళ్ళకు ఎటువంటి బెయిల్ గాని ఎటువంటి సహకారం గాని సహాయం కూడా చేయకుంటే వాళ్ళకు తెలుస్తుంది ఏంది అనేది. అదే విధంగా వామనరావు యొక్క దంపతులు హత్య జరిగినప్పటి నుంచి కూడా మేము మా అడ్వకేట్స్ రక్షణ చట్టం కోసం, ప్రొటెక్ట్ యాక్షన్ కోసం మేము చాలా పోరాడుతున్నాం. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మాకు దీని గురించి పట్టించుకోలేదు. అంటే ఎట్లుండాలంటే మా మీద దాడి జరిగితే, మా న్యాయవాదుల మీద దాడి జరిగితే వాళ్ళకి పడే శిక్షను చూసి వేరే వాళ్ళు కూడా మా దగ్గరికి రాకుండా భయపడేటట్లు ఉండాలి. అదే మేము కోరుకుంటున్నాం. అందుకు నా స్వప్న గారికి జరిగిన అన్యాయం దృష్టిలో పెట్టుకుని ఒక్కరోజు కాకుండా దీన్ని దాగే పరిణలోకి తీసుకొని ఆమెకు న్యాయం జరిగేంత వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాం. గత నిరసన కార్యక్రమం చేపట్టారు, పాదయాత్ర కూడా చెప్పారు. గతంలో ఎంతవరకు కూడా ప్రభుత్వం సంబంధించారు. మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి అసలు తెలంగాణ రావాలని ముఖ్యంగా పోరాటం చేసిన వాళ్ళలో న్యాయవాదుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. ఇప్పుడు న్యాయవాదులు న్యాయం కోసం పోరాడుతుంటే న్యాయవాదులకే రక్షణ లేకుండా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన సీరియస్ గా పరిగణలోకి తీసుకొని కంపల్సరీగా మహిళలు అన్నిట్లలో ముందుకు వస్తున్నారు, ప్రతి రంగంలో ముందరికి వస్తున్న టైంలో ఒక మహిళా న్యాయవాదిని దారుణంగా హత్య చేయడం అనేది చాలా హేమమైన చర్య. దీనికి ఈ అక్యూజ్డ్ కి మాత్రం ఎవరు బెయిల్ పిటిషన్ వేయకుండా, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా మహిళ అనే కాకుండా న్యాయవాదికి మాకు ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నా ఉద్దేశంలో ఏంటి అంటే, వాళ్ళని చంపటమే ఇదే పరిష్కారమా? ఎందుకు అట్లా చంపకూడదు ఎవరిని? అందరికీ జీవించే అధికారం అనేది అందరికీ ఉంది, అందరికీ అన్ని రైట్స్ ఉన్నాయి. ఇవాళ రేపు గవర్నమెంట్ మహిళలకు కూడా ఎన్ని రైట్స్ కల్పిస్తుందంటే దాని గురించి మేము పోరాడతాం, మహిళలు ఖచ్చితంగా పోరాడతాం. మా రైట్స్ కోసం మేము ఎందుకు వెనకాల ఉండాలి? కాబట్టి ఇట్లాంటి దారుణాలు జరగకుండా గవర్నమెంట్ ఏమన్నా దీని మీద యాక్షన్ తీసుకొని చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని నా ఉద్దేశం. ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఒక న్యాయవాది అంటే జనాలు వాళ్ళని మర్డర్ చేసేటట్టు కాదు, ఆ న్యాయవాదిని చూసంగానే వాళ్ళకు ఒక విధంగా దడుపు వచ్చేటట్టు చేయాలని నా కోరిక. గవర్నమెంట్ కి కూడా నేను చెప్పేది ఇదే. మహబూబ్నగర్ జిల్లాలో భారీ అసోసియేషన్ పరిస్థితి ఏదైతే న్యాయం కోసం మేము ఎన్నోసార్లు న్యాయంలో రక్షణ చట్టం తేవాలంటూ కూడా మేము పాదయాత్ర చేస్తున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. వెంటనే న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం తేవాలి, అలా తెచ్చేంత వరకు మా పోరాటం ఆగదంటూ కూడా న్యాయవాదుల సంఘం హెచ్చరిస్తుంది. కరుణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్.